అండి అందరూ ఎలా ఉన్నారు? నేను సౌత్ ఆఫ్రికా రాజధాని కేప్ టౌన్ నుంచి జోన్స్బర్గ్ వెళ్తున్నాను. బస్సులో వెళ్దాంలే 20 గంటల జర్నీ 1600 కిలోమీటర్లు సవక అనుకున్నాను. 5000 టికెట్ అని నేను సరదాగా ఫ్లైట్ టికెట్ చూశానండి. చూస్తే 2000 ఉంది. సవక అంటే మనం అంటే సవగ్గా 1600 కిలోమీటర్లని మనం ఫ్లైట్ వెళ్ళిపోతాం జస్ట్ 2000తోనే. లెట్స్ గో. చూస్తున్నారు కదా, విండో సీటే వచ్చింది. కంపెనీ పేరు వచ్చేసి ఫ్లై సఫారీ. సవక మామూలుగా లేదు, ఫ్లైట్ అంతా నిండిపోయింది. ఇదిగో 2000 కదా సవక. ఇదిగో కంపెనీ పేరు చూడండి, సవక ఫ్లై సఫారీ. ఈ కంపెనీ వాడు మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూడండి, 600 రూపాయలకి కూడా టికెట్లు అమ్మేస్తుండ్రు. ఫ్లైట్ టికెట్లు ఎంత చవకో అంటే తక్కువ లాభం, ఎక్కువ కస్టమర్ల అట్రాక్షన్ అనమాట. చాలా బాగుంది ఈ స్ట్రాటజీ అనేది. అంటే ఎక్కువ మంది దగ్గర తక్కువ లాభం సంపాదించడం అంటారు ఇది. నిజంగా చాలా బాగుంది. వెల్కమ్ టు జోన్స్బర్గ్. వచ్చేసాము, హాస్టల్కి వెళ్ళిపోదాం. సో సిటీ సెంటర్లోనే రూమ్ దొరికిందనమాట. మంచి రూము మీరు చూస్తున్నారు కదా, ఇది కిచెన్ రూము. సో వచ్చి రాగానే చెప్పారు లోకల్ మేడం రిసెప్షను, రాత్రి 6 అయితే తిరక్కమ్మ, మర్డర్లు ఎక్కువ జరుగుతాయి అని అన్నారు. చెక్ చేశాను ఇంటర్నెట్లోని. ఈ జస్ట్ నెలలోనే ఎన్నో మర్డర్లు జరిగాయి. చూడండి చుట్టుపక్కల ప్రాంతం, క్రైమ్ రిపోర్ట్ చాలా హైగా ఉంది. రూమ్ చూపిస్తాను రండి. 1000 రూపాయలు అనమాట రూము. 6 ఉంటాము. క్రైమ్ అయినా క్రైమ్ బాబు అయినా తిరిగి చూపించాలి. సవకైనా ఏదైనా కనుక మనం ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలి. ఈ జోన్స్బర్గ్ని మీకు చూపిస్తాను. ఓకే, ఫుల్ వీడియో నాన్ వెజ్ ఛానల్లో ఉంటుంది, చూడండి.